వెల్కమ్ టు అచీవ్ అండి. ఇవాళ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ విల్ బి ఇండియాస్ ఫస్ట్ లేబర్ మూవ్మెంట్ మ్యూజియం సెటప్? భారతదేశం యొక్క 1వ కార్మిక ఉద్యమ మ్యూజియం సెటప్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. కేరళస్ హౌస్ బోట్ టూరిజం బోట్ నేమ్ వచ్చేసి అలాపుజా. కేరళ సీఎం వచ్చేసి పినరాయి విజయన్. గవర్నర్ ఆఫ్ కేరళ వచ్చేసి ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్. సెకండ్ క్వశ్చన్, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర రినేమ్డ్ గోరివాడ ఇంటర్నేషనల్ జూ ఆఫ్ నాగ్పూర్ యాజ్? మహారాష్ట్ర ప్రభుత్వం నాగ్పూర్ యొక్క గోరేవాడ ఇంటర్నేషనల్ జూ కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి బాలాసాహెబ్ థాక్రే గోరివాడ ఇంటర్నేషనల్ జూలాజికల్ పార్క్ అండి. మహారాష్ట్రలోని నేషనల్ పార్క్స్ వచ్చేసి చందోలి నేషనల్ పార్క్, గుగామల్ నేషనల్ పార్క్, తడోబా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, నందూర్ మడ్మేశ్వర్ బర్డ్ సాంచురీ, నగ్జీరా వైల్డ్ లైఫ్ సాంచురీ, వసంత్ వైల్డ్ లైఫ్ సాంచురీ, సగరేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఈ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఈ నేషనల్ పార్క్స్ మహారాష్ట్రలో ఉన్నాయండి. విచ్ ట్రోఫీ వన్ బై ఇండియా బై డిఫీటింగ్ ఆస్ట్రేలియా 2020-21 ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్? 2020-21 ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్లో ఆస్ట్రేలియాని ఓడించి భారత్పై ఏ ట్రోఫీని గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఇండియా వన్ 2020-21 ఎడిషన్ ఆఫ్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. Who was honored సాహిత్య గౌరవ్ సమ్మాన్ 2021 by Guild of Canada? సాహిత్య గౌరవ్ సమ్మాన్ 2021ను గిల్డ్ ఆఫ్ కెనడా ఎవరిని సత్కరించింది? ఆన్సర్ వచ్చేసి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అండి. ఈయనకి సాహిత్య గౌరవ్ సమ్మాన్ అవార్డు అని హిందీ రైటర్స్ గిల్డ్ ఆఫ్ కెనడా ద్వారా సత్కరించిందండి. Who was appointed as new MD అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి? ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎల్ఐసి కొత్త ఎండీగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చేసి సిద్ధార్థ మొహాంటి. ఇతను ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ ఎల్ఐసి ఫినాన్సింగ్కి సర్వ్ చేస్తున్నాడండి. ఇంతకుముందు ఈ పొజిషన్లో సుశీల్ కుమార్, టీసీ సుశీల్ కుమార్ గారు ఉండేవారు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎల్ఐసి వచ్చేసి ముంబై. చైర్మన్ ఆఫ్ ఎల్ఐసి వచ్చేసి ఎంఆర్ కుమార్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎండీ ఆఫ్ సుందరం ఫినాన్స్ లిమిటెడ్? సుందరం ఫినాన్స్ లిమిటెడ్ ఎండీగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చేసి రాజీవ్ లోచన్ అండి. ఇంతకుముందు ఈ పొజిషన్లో టీటీ శ్రీనివాస రాఘవన్ గారు ఉండేవారండి. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సుందరం ఫినాన్స్ లిమిటెడ్ వచ్చేసి చెన్నై, తమిళనాడు. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ అండ్ ఎండీ ఆఫ్ టీసీఐఎల్ అంటే టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్? టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు ఎండీగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చేసి సంజీవ్ కుమార్ అండి. ఈయన టెక్నికల్ డైరెక్టర్ ఆఫ్ ఎంటీఎన్ఎల్ కూడా సర్వ్ చేస్తున్నారు. అలాగే సంజీవ్ కుమార్ గారు ఇంతకుముందు ఈ పొజిషన్లో సంజీవ్ కుమార్ కంటే ముందు రాజీవ్ గుప్తా గారు ఉన్నాయండి ఈ పొజిషన్లో. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ టీసీఐఎల్ వచ్చేసి న్యూఢిల్లీ. విచ్ బ్యాంక్ లాంచ్డ్ ఇన్స్టా ఎఫెక్ట్స్ మొబైల్ యాప్ ఫర్ ఆథరైజ్డ్ మనీ చేంజర్స్? అధికృత డబ్బు మార్పిడిదారుల కోసం ఏ బ్యాంకు ఇన్స్టా ఎఫెక్ట్స్ మొబైల్ అనువర్తనాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఇది లాంచ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి ఇన్స్టా ఎఫెక్ట్స్. ఈ ఇన్స్టా ఎఫెక్ట్స్ యాప్ వల్ల కస్టమర్స్కి ఐసిఐసిఐ బ్యాంక్ 4x ప్రీపెయిడ్ కార్డ్ స్విఫ్ట్ లభిస్తాయండి. దీని ద్వారా మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇండియాలోనే ఫస్ట్ బ్యాంక్ అండి టు ఆఫర్ ఫెసిలిటీ టు మనీ చేంజర్స్. మనీ చేంజర్ అంటే ఒక పర్సన్ లేదా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళ మనీ ఆర్ కరెన్సీ ఆర్ కాయిన్స్ని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ కరెన్సీకి మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారండి. ఇదే ఫస్ట్ బ్యాంక్. ఆ యాప్ వచ్చేసి ఇన్స్టా ఎఫెక్ట్స్ యాప్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి ముంబై.
ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి సందీప్ బక్షి. విచ్ ఆర్గనైజేషన్ టు ఎస్టాబ్లిష్ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ ల్యాబ్ ఇన్ ఇండియా? భారతదేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ ల్యాబ్ను ఏ సంస్థ స్థాపించింది? ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MEITY and Amazon Web Series. They have partnered to establish the Quantum Computing Applications Lab in India. Union Minister of Electronics and Information Technology की యూనియన్ మినిస్టర్ వచ్చేసి రవిశంకర్ ప్రసాద్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అమెజాన్ వచ్చేసి సీటల్, వాషింగ్టన్ DC, USA. CEO ఆఫ్ అమెజాన్ వచ్చేసి జెఫ్ బెజోస్. విచ్ ట్రైన్ ఈస్ renamed as నేతాజీ ఎక్స్ప్రెస్ బై ఇండియన్ రైల్వేస్? ఏ రైలుని నేతాజీ ఎక్స్ప్రెస్ అని ఇండియన్ రైల్వే పేరు మార్చింది? ఆన్సర్ వచ్చేసి హౌరా కల్కా మెయిల్ అండి. దీన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్డే అయిన జనవరి 23న దీన్ని నేతాజీ ఎక్స్ప్రెస్గా రీనేమ్ చేశారండి. హౌరా కల్కా మెయిల్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 19th century, అంటే ఇది 19వ శతాబ్దంలో స్టార్ట్ అయిందండి ఈ ట్రైన్. భారతదేశంలో ప్రారంభ వాణిజ్య ప్రయాణికుల రైలు సేవల్లో ఒకటిగా ప్రారంభించబడింది. ఇండియా ఈజ్ రెడీ టు ప్లే ఏ కన్స్ట్రక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ రోల్ టు ఎండ్ ద కాన్ఫ్లిక్ట్ టు విచ్ కంట్రీ? ఏ దేశానికి వివాదం అంతం కావడానికి నిర్మాణాత్మక మరియు అర్థవంతమైన పాత్ర పోషించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది? ఆన్సర్ వచ్చేసి సిరియా. జనవరి 20, 2021న ఇండియా ఏమందంటే దట్ ఈస్ రెడీ టు ప్లే ఏ కన్స్ట్రక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ రోల్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అంటే సిరియా సంఘర్షణను పూర్తిగా అంతం చేసే దిశగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నిర్మాణాత్మక మరియు అర్థవంతమైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని 2021 జనవరి 20న భారత్ తెలిపింది. Who has become first second president of United States? యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి, రెండవ పెద్ద మనిషి ఎవరు? ఆన్సర్ వచ్చేసి డౌంగ్ ఎమ్హాఫ్. ఇతని వైఫ్ కమలా హ్యారిస్ క్రియేటెడ్ ఏ హిస్టరీ ఆన్ జనవరి 20, 2021. అంటే జనవరి 20, 2021న కమలా హ్యారిస్ ఫస్ట్ ఫీమేల్ ఆఫ్రికన్ అమెరికన్ అండ్ ఏషియన్ అమెరికన్గా యునైటెడ్ స్టేట్స్కి వైస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారండి. నెక్స్ట్ ఆమె హస్బెండ్ అయిన డౌంగ్ ఎమ్హాఫ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఎవర్ సెకండ్ జెంటిల్మెన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఆమె భర్త డౌంగ్ ఎమ్హాఫ్ కూడా యునైటెడ్ స్టేట్స్ యొక్క మొట్టమొదటి, రెండవ పెద్ద మనుషులు అయ్యారు. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ గ్రాంటెడ్ COVID-19 రిలీఫ్ ఎయిడ్ of worth 10,000 rupees each to 407 laborers? 407 మంది కార్మికులకు 10,000 రూపాయల విలువైన COVID-19 సహాయం ఏ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. దీన్ని జనవరి 20, 2021న డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ లేబర్ మనీష్ సిసోడియా గారు COVID-19 రిలీఫ్ వర్త్ ఆఫ్ 10,000 rupees వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు 407 construction workers out of total 39,600 workers. అంటే జనవరి 20, 2021న ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కార్మిక మంత్రి మనీష్ సిసోడియా ఆదేశాల మేరకు మొత్తంగా 39,600 మంది కార్మికుల్లో 407 మందికి భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయల విలువైన COVID-19 ఉపశమన పంపిణీ మంజూరు చేసింది. ఇండియా హ్యాస్ సెంట్ 1 million doses ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ యాజ్ ఎ గిఫ్ట్ టు విచ్ నేషన్ అండర్ వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్? వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్ కింద భారతదేశం 1 million మోతాదులో కోవిడ్ వ్యాక్సిన్ను ఏ దేశానికి బహుమతిగా పంపింది? ఆన్సర్ వచ్చేసి నేపాల్ అండి. నేపాల్కి ఇండియా తరపు నుంచి 1 million doses ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ నేపాల్కి గిఫ్ట్గా పంపించిందండి. అది వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్ కింద. విచ్ స్టేట్స్ డస్ నాట్ సెలబ్రేట్ ఇట్స్ స్టేట్హుడ్ డే ఆన్ జనవరి 21?
ఏ రాష్ట్రం జనవరి 21న తన రాష్ట్ర దినోత్సవాన్ని జరుపుకోదు? ఆన్సర్ వచ్చేసి నాగాలాండ్ అని. మేఘాలయ, మణిపూర్, త్రిపుర ఇవి జనవరి 21న స్టేట్హుడ్ డేగా జరుపుకుంటాయి. హూ డిసైడెడ్ టు రిటైర్ ఫ్రమ్ ఫ్రాంచైజ్ క్రికెట్? ఫ్రాంచైజ్ క్రికెట్ నుండి రిటైర్ కావాలని ఎవరు నిర్ణయించుకున్నారు? ఆన్సర్ వచ్చేసి లసిత్ మలింగా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.